దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. బీ నాట్ అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతిరోజు కూడా అనేకమైన విషయాలకి భయపడుతూ ఉంటున్నాము. కుటుంబాల గురించి, ఆర్థికపరమైన సమస్యల గురించి, జాబు గురించి, ఇల్లు కట్టుకోవడం గురించి, వివాహాల గురించి, ఇలా చాలా విషయాల్లో కూడా భయపడుతున్న మనుషులుగా కనపడుతున్నాం. అయితే ఈరోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు పడుతున్న ఏ శోధనను బట్టి, ఏ కలవరాన్ని బట్టి భయపడవలసిన అవసరం లేదు. దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచు. ప్రతి చిన్నదానికి భయపడుతున్నావేమో, ఎందుకంత కలవరపడుతున్నావు? నీ ప్రతి బాధ, నీ ప్రతి వేదన, నీ ప్రతి శోధనను తీసే దేవుడు ఉన్నాడని మనం ప్రతిరోజు వింటున్నాము కదా. ఆయనే నిన్ను రక్షించగలడు, ఆయనే నీకు కృప కలుగు చేయగలడు. నీ పాపమును క్షమించి, పైగా ప్రయాసపడి భారమోస్తున్న సమస్తజనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు కదా. సో మనమందరం కూడా ఆయన దగ్గరే చెప్పుకుందాం. ఈ 40 రోజులు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు గొలుసు ప్రార్థన, ఒక చైన్ లింక్ ప్రేయర్ అయితే మనం చేస్తున్నాం కదా. దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచాలని దేవుని దగ్గర వేడుకుంటూ మొరపెట్టే ప్రార్థనను దేవుడే ఆలకిస్తాడు. దేవుని మీదే నమ్మిక ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు కదా. నీవు నమ్మితే దేవుని యొక్క గొప్ప క్రియలు నువ్వు చూస్తావని చెప్పాడు కదా. మరి మనం ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు భయపడుతున్నామో? పెళ్ళికి భయపడతాం, బల్లికి భయపడతాం, పిల్లికి భయపడతాం, చీకటికి భయపడతాం, అప్పు చూసి భయపడతాం, చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్ రాయాలంటున్నా సరే భయపడుతూ ఉంటున్నారు కదా. ఎందుకు అన్నిసార్లు అన్ని రకాలుగా భయపడుతున్నాం? ప్రతి చిన్న విషయానికి నువ్వెందుకు అంతలా కృంగిపోతూ ఉంటున్నావు? వివాహం కాకపోతే వివాహం కావాలని, బిడ్డలు పుడితే, ఒకవేళ ఆడపిల్ల పుడితే, మగపిల్ల పుడితే, సన్నగా పుడితే, పొట్టిగా పుడితే, నల్లగా, తెల్లగా, లావుగా, సన్నగా, ఇలా చాలా విషయాలకి నువ్వెందుకంత కంగారు పడిపోతున్నావు? ప్రతి విషయానికి ఎందుకు నీవంతలా కృంగిపోతూ ఉంటున్నావు? నువ్వేం కలవరపడద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచి నిలబడు. నేను నమ్ముకున్న దేవుడు నాకున్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయగలడు. నా శ్రమను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నా నిందను దీవెనకరంగా మారుస్తాడు, నా కన్నీటిని ఆనందంగా మార్చగలిగిన మహోన్నతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. నువ్వేం దిగులు పడబాక. ఈరోజే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. మనుషులకు చెప్పుకోవడం మానేసే, వ్యక్తులకు చెప్పుకోవడం మానేసే, దేవుని ముందు ఉంచి ఈరోజే ప్రార్థించడం మొదలుపెట్టు. ఈరోజు స్తుతించడం మొదలుపెట్టు. దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి, ప్రభువా వాక్యాన్ని చదువుతానయ్యా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటానయ్యా, కృతజ్ఞత కలిగి జీవిస్తాను ప్రభువా, మీతోనే సహవాసం చేస్తానయ్యా, కృపావరాలను కలిగి ఉంటాను ప్రభువా, మీరు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుని దేవుని యొద్ద మనం అందరం కూడా నిలబడతామో మన బ్రతుకుని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంతలా భయపడాలి? వారందరూ కలవరపడుతున్నారు, దిగులు పడుతూ ఉంటున్నప్పుడు యేసయ్య వారికి ఇస్తున్న వాగ్దానమో, భయపడబాకండి. ఎందుకంత కృంగిపోతున్నావు? భయపడొద్దు, ముందుకు సాగు. ఈరోజు మన విశ్వాస జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి కదా. వెనకడుగు నువ్వెందుకు వేస్తున్నావు? నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులే కావచ్చు, నీ విశ్వాస యాత్రలో ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. ప్రార్థనా జీవితంలో కూడా అనేక సమస్యలు, శోధనలు ఎదురవుతాయండి మనకి. అయినా సరే మనము నిలబడాలి. యోబుకు శ్రమల్లోనే సాగాడు కదా ముందుకి. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. తన శరీరం కృంగిపోయింది, అనేక రకాలైన రోగాలతో తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. తన భార్య కూడా వచ్చి నువ్వెందుకింత బ్రతుకుతావు, చనిపో అనే మాటలు మాట్లాడుతూ ఉంటుంటే, యెహోవానే ఇచ్చెనో, యెహోవానే తీసుకునెనో, దేవుని నామానికే మహిమ కలుగును గాక అంటాడు. కనీసం నోటి మాట చేత కూడా దేవుని దూషిస్తున్నట్లుగా కనిపించడు కదా. మరి మనకి శ్రమ వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా మనము దేవుని దగ్గర నిలబడుతున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. ప్రార్థనలో ఆగిపోకూడదు, భక్తిలో ఆగిపోకూడదు. విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగాలి. వెనుతిరిగే భక్తులుగా, వెనుతిరిగే విశ్వాస జీవితాన్ని కలిగి ఉండకూడదు. దేవుడే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడో. నోవాహు కుటుంబాన్ని ఎలా దీవించాడో, అబ్రహాము, యాకోబు, యోబు, కొర్నేలి, లూదియా కుటుంబాన్ని ఎలాగైతే దేవుడు దీవించాడో, అలాగే మీ అందరి కుటుంబాలు కూడా సమృద్ధికరంగా దేవుడు నింపబడును గాక. మీకున్న భయాలు, మీకున్న నష్టాలు, మీకున్న శ్రమలు, మీకున్న ఇబ్బందులు ప్రతీది కూడా దేవుడు తీసివేసి సంతోషభరితంగా, సమాధానభరితంగా, మేలుభరితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపబడును గాక. కానీ గెహజీ ఏమయ్యాడు తెలుసా?
దేవునికి దూరమయ్యాడు. బంగారం వెంట, డబ్బు వెంట పడి దేవుడు చెప్తున్న మాటలు వినకుండా ఉండేటప్పటికీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆకాను జీవితం కూడా అలాగే అయిపోయింది కదా. ఈరోజు మరి విశ్వాస జీవితంలో మరి కృంగిపోతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, దేవుడు చెప్తున్న మాటల యందు నీవు నమ్మిక ఉంచకుండా లోకానుసారమైన విషయాల వైపుకి వెళ్తున్నావేమో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనం బలహీనులము కాదు, ధైర్యం కలిగి ఉందామో. ఎందుకంటే మన కార్యాలు సఫలీకృతం చేసేది దేవుడే. మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును అంతటినీ కూడా సఫలీకృతం చేసేది ప్రభువేనండి. మనకు క్షేమాభివృద్ధిని ఇవ్వాలన్నా, అనేక జనులు నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు వారి కన్నుల ఎదుట నేను నిలబెట్టాలన్నా సరే దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన మీదే నమ్మిక ఉంచుదామో. నమ్మకమైన వారికి దేవుడు ఏమిస్తాడంట? దీవెనలు మెండుగా కలుగు చేస్తాడంట. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకత్వం కలిగి నిలబడతావో అప్పుడే సమృద్ధి అనే కృపను పొందుకుంటావు కదా. ఆయనే నీ కార్యములు నెరవేర్చగలిగింది. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఉన్నతమైన కృపను కలుగు చేయగలిగింది ఆయనే కదా. శ్రమ వచ్చింది, బాధలు వస్తే, శోధనలు వచ్చినప్పుడు మనం నిలబడకపోతే ఎలా అండి? క్షేమకాలంలో దేవుడే మనల్ని తప్పిస్తాన్నాడు కదా. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కదా. నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి కూడా దేవుడే తప్పిస్తాడు కదా. మనం భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుని మీద మనం భారం ఉంచి ముందుకు సాగితే ఈ క్షణమే, ఇప్పుడే, ఈ నిమిషమే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయగలిగితే ఉన్నతమైన బాహుళ్యముతో ఆయన నింపగలిగిన వాడు. నేనున్నాను అని నీతో మాట్లాడుతూ ఉంటుంటే నువ్వు ఇంకా ఎందుకో అంతలా కృంగిపోయి దిగులు పడుతూ బాధ చెందుతూ ఉంటున్నావు. ఈ క్షణమే దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయి. సంతోషించు, సంపూర్ణత కలిగి ఉండు, ఆదరణ కలిగి జీవించు, సమాధానంగా ఉండు. ప్రభువా, నా కుటుంబంలో ఎదురవుతున్న బలహీనమైన పరిస్థితుల నుంచి నాకు జయాన్ని కలుగు చే ప్రభువా అని దేవుని దగ్గర భక్తి కలిగిన బిడ్డలుగా మొరపెట్టండి. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, దావీదు మొరపెట్టినప్పుడు, కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు, అలాగే ఈరోజు నీవు కూడా ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యాలను చూడబోతున్నావు. అనేక మంది మనుషులు ప్రార్థన చేశారు, వారు దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకున్నారు. కానీ మనం ప్రార్థన చేస్తే మిరాకిల్స్ జరగమంటావా? అద్భుతాలు జరగమంటావా? బుద్ధి కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దామో, సమాధానాన్ని పొందుకుందాం. నీ వ్యాపారమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, వివాహమే కావచ్చు, గర్భఫల సమస్య కావచ్చు, కుటుంబంలో ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, బిడ్డల మాట వినని స్థితి కావచ్చు, బిడ్డలు నాశనమైపోతున్న పరిస్థితుల్లో నుంచి వారికి రక్షణ కావాలి, పాస్టర్ గారు విడుదల కావాలి, సమాధానం కావాలని ఎదురు చూస్తున్నావేమో, దేవుడే మీ అందరికీ కూడా సమాధానం అనుగ్రహించబడునుగాక. ప్రతి ఇబ్బందిని, ప్రతి అప్పు బాధను, ప్రతి రోగ సమస్యను, ప్రతి కుటుంబ వ్యాధులను యేసు నామములోనే విడుదల మీ అందరికీ కూడా అనుగ్రహిస్తారు. భయపడొద్దు, ఏ విషయానికి భయపడొద్దు. దేవుని దగ్గర మొరపెట్టి, నేను భయపడుతున్నానేమో, దయచేసి భయమేమీ లేకుండా నాకు కాపుదల దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, నీట్ సీట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు భయపడొద్దు, పవర్ఫుల్గా నిలబడండి. కాన్సన్ట్రేషన్తో, కన్సిస్టెన్సీగా మీ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవ్వండి. ఉన్నతమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆపత్కాలంలోంచి విడుదల కలుగు చేస్తాడు, తగినటువంటి జ్ఞానం ఇస్తాడు, కృపచేత నడిపించి నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదింప చేయబడును గాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, భయపడొద్దు, నమ్మిక మాత్రము కలిగి ఉండమని మాతో మీరు ఎంతగానో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నిజమేనయ్యా, ఈ లోకంలో మేము అనేక విషయాలకు భయపడుతున్నాం. ప్రతి చిన్న విషయానికి కూడా కృంగిపోతూ, బాధపడుతూ, వేదన చెందుతూ, దిగులు పడుతూ ప్రభువా, అనేక రకాలైన ఇబ్బందికి, స్ట్రగుల్స్కి మేము ఫేస్ చేస్తున్న మా అందరి బ్రతుకులో మరొకమారు మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములయ్యా. దేవా, భయపడుతున్న మా బ్రతుకులో, నీ మీద నమ్మిక లేకుండా జీవిస్తున్న మా జీవితాల్లో ప్రభువా మరొకమారు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నిజమేనయ్యా, మేము ఎదుర్కొంటున్న రోగ సమస్య బట్టి, ఎన్నో రోగాల ద్వారా ఈ మెడిసిన్స్ తీసుకోలేక, హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఎంతగానో కృంగిపోతున్న మా బ్రతుకులో ప్రభువా మీ మీద నమ్మిక ఉంచుతున్నాము. స్వస్థత కలుగు చేయండి అయ్యా. మా కుటుంబంలో చెప్తే మాట వినని మనుషులు ఎక్కువైపోయారు ప్రభువా. తాగుడు జీవితానికి, అక్రమ సంబంధాలకి, పిల్లలు మాట వినక ఇష్టానుసారంగా తిరుగుతున్న సంఘటనలను చూస్తున్నాం ప్రభువా. దయచేసి మా కుటుంబ సమస్యలు, మా అప్పు సమస్యలని కూడా విడుదల కలుగు చేయండి తండ్రి. జాబ్ కొరకు, ఉద్యోగాల కొరకు, సీట్ కొరకు, ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ప్రభు ఎంతగానో ఎదురు చూస్తున్న బిడ్డలకి గొప్ప మేలులు కలుగు చేయండి అయ్యా. వివాహాలు అనుగ్రహించండి, వ్యాపార వృద్ధిని దయచేయండి, గర్భఫల సమస్యలన్నీ కూడా విడుదల దయచేయండి. నూతనమైన మేలులు బిడ్డలందరి బ్రతుకులో, వారి వారి పనుల్లో ఈ రోజంతా మీరు తోడై ఉండి మరలా రేపటి వాగ్దానం వినేంత వరకు కూడా నీ ఉన్నతమైన కాపుదల మా అందరికీ మీరు అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని ఈరోజు ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరూ చేస్తున్న చైన్ లింక్ ప్రేయర్లో దేవాని ఆత్మ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కృప చూపమని, అలాగే మందిరపై ఎక్స్టెన్షన్ విషయంలో, నూతన మందిర నిర్మాణాల విషయంలో
నీ ఆత్మ సహాయమును మా అందరికీ కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి మేలుల చేత నడిపించి దీవించి ఆదరణ దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని బిడ్డలకు, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఆత్మీయ బిడ్డలందరికీ కూడా మీరే తోడయ్యుండి స్థిరపరిచి ఆదరణ క్షేమాభివృద్ధిని కలుగు చేయబడను గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాదికులకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. అలాగే విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డలో ఐఎంఓ, వైబర్, వాట్సాప్ కనెక్ట్ అవుతాయమ్మా. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రాంతాల్లో